వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. వార్తలకు ముందుగా హెడ్లైన్స్. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్కు ఎంత బలం ఉంది? ఓటర్ల నుంచి స్పందన ఎలా ఉంది? జూబ్లీ హిల్స్లోని సీఎం కార్యాలయంలో మంత్రులతో లంచ్ మీట్ ఏర్పాటు చేసిన వివరాలు తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థి గెలుపు కోసం ప్రధాన పార్టీలు జోరుగా ప్రచారం. కృష్ణాకాంత్ పార్కులో మార్నింగ్ వాక్ మరియు మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్. పీజీ వైద్య విద్య సీట్ల భర్తీ విషయంలో తీపి కబురు చెప్పిన వైద్య శాఖ. రాష్ట్రంలో 85% పీజీ సీట్లకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ గ్రీన్ సిగ్నల్. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలో హైడ్రా పేరులో పేదల ఇండ్లు కూలుస్తుంటే ఎందుకు అడ్డుకోవడం లేదు? హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో హైడ్రా బాధితులతో కేటీఆర్ సమావేశం. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టాలి. హైదరాబాద్ నుండి కలెక్టర్లు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా నియామకమైన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర రెవెన్యూ అధికారులు, సంక్షేమ సంఘం నాయకులు. పాల్గొన్న నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు రమణ్ రెడ్డి. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని షేక్పేటలో అపార్ట్మెంట్ వాసులతో సమావేశం. కేటీఆర్తో కలిసి పాల్గొన్న బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. లేగదూడకు కన్నీటి వీడ్కోలు పలికిన ఆవులు. మనుషులు మానవత్వం మరుస్తున్న సమాజంలో అందరినీ చలింపజేసిన ఆవులు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సమక్షంలో జాగృతిలో చేరిన బీసీ నాయకులు. పెద్ద సంఖ్యలో హాజరై కవితకు మద్దతు తెలిపిన చెంగిచెర్ల ప్రాంత వాసులు. నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షం, తడిసి ముద్దైన రహదారులు. పలు ప్రాంతాల్లో తడిసి ముద్దైన ధాన్యం. ఆందోళనలో అన్నదాతలు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులందరితో ఆదివారం మధ్యాహ్నం లంచ్ మీట్కి ఏర్పాట్లు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులందరితో ఆదివారం మధ్యాహ్నం లంచ్ మీట్కు ఏర్పాట్లు చేయించారు. జూబ్లీ హిల్స్లోని సీఎం కార్యాలయంలో ఈ లంచ్ మీట్ నిర్వహించారు. అనంతరం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై సీఎం రేవంత్ మంత్రులతో సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలో కాంగ్రెస్కు ఎంత బలం ఉంది? ప్రచారంలో ఓటర్ల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచేందుకు ఉన్న అవకాశాలు తదితర విషయాలపై సీఎం చర్చించనున్నట్లు సమాచారం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి మరో వారం రోజులే సమయం ఉండగా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఏం చేయాలన్న విషయాలపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తుంది. ఉప ఎన్నికకు గడువు సమీక్షిస్తున్న కొద్దీ అధికార ప్రతిపక్ష పార్టీల ప్రధాన నేతలు, మంత్రుల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. జూబ్లీ హిల్స్లోని కృష్ణాకాంత్ పార్కులో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ మార్నింగ్ వాక్లో పాల్గొన్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో అభ్యర్థి గెలుపు కోసం ప్రధాన పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. అందులో భాగంగా ఇవాళ ఆదివారం ఉదయం బీజేపీ, కాంగ్రెస్ నేతలు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని కృష్ణాకాంత్ పార్కులో మార్నింగ్ వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా వాకర్స్తో ముచ్చటించారు. ఈ నేపథ్యంలోనే మంత్రి పొన్నం ప్రభాకర్ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో కలిసి మార్నింగ్ వాక్ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కు ఓటు వేసి గెలిపించాలని వాకర్స్తో పీసీసీ చీఫ్ మంత్రి పొన్నం విజ్ఞప్తి చేశారు. జూబ్లీ హిల్స్ అభివృద్ధి అధికార కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని మంత్రి అన్నారు. నవీన్ యాదవ్ స్థానికుడు, విద్యావంతుడు, నిత్యం ప్రజల మధ్య ఉండే వ్యక్తి. మీ సమస్యలపై మీకు అండగా ఉండే వ్యక్తిని గెలిపించాలని టీపీసీసీ చీఫ్ మంత్రి పొన్నంలు వాకర్స్ను కోరారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారునిగా ఎంపికైన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డిని తెలంగాణ ప్రభుత్వ సలహాదారునిగా కేబినెట్ హోదా కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయకులు వంగ రవీందర్ రెడ్డితో పాటు నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు రమణ్ రెడ్డిలు పలువురు కలిసి హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో ఉన్న సుదర్శన్ రెడ్డి నివాసంలో ఆయనను కలిసి శాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో రహమత్ నగర్ డివిజన్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ బీజేపీ అభ్యర్థి తరపున ఎన్నికల ప్రచారం చేశారు. ప్రచారంలో భాగంగా ఆయత్ నగర్ కార్నర్ మీటింగ్, ఈ కార్నర్ మీటింగ్ కు డివిజన్ అధ్యక్షులు లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో జరుగుతా ఉంది. ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కేవలము జూబ్లీ హిల్స్ కు సంబంధించితే కాదు, హైదరాబాద్ మరియు తెలంగాణకు భవిష్యత్తు కూడా. ఎందుకంటే ఒకవేళ కాంగ్రెస్ ఇక్కడ గెలిచిందనుకోండి, 2 సంవత్సరాలు కాబోతా ఉంది, ఇంకొక నెల అయితే వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఏ గ్యారంటీలు అమలు చేసినా అని మీకు అడుగుతా ఉన్నా. హైదరాబాద్లోని ఓ అపార్ట్మెంట్లో బీఆర్ఎస్ గెలుపు కోసం నిర్వహించిన సమావేశంలో కేటీఆర్తో కలిసి మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. జూబ్లీ హిల్స్లోని షేక్పేటలో ఓ అపార్ట్మెంట్లో బీఆర్ఎస్ అగ్రనాయకుడు కేటీఆర్ సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. రివిజన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్లు సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి సూచించారు. శనివారం హైదరాబాద్ నుండి రాష్ట్ర అదనపు ముఖ్య ఎన్నికల అధికారి లోకేష్ కుమార్ ఇతర అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులు, ఈఆర్ఓలతో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి మాట్లాడుతూ 2002 ఎలక్టోరల్ జాబితాతో నియోజకవర్గాల వారీగా 2025 ఎలక్టోరల్ జాబితా మ్యాపింగ్ చేసి 4 కేటగిరీలుగా విభజించడం జరిగిందని తెలిపారు. మొదట కేటగిరీ ఏ జాబితాను బిఎల్ఓ యాప్ ద్వారా నిర్ధారించుకోవడం జరుగుతుందని, ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 63 లక్షల ఓటర్లను నిర్ధారించడం జరిగిందని, మిగిలిన 12 లక్షల ఓటర్ల నిర్ధారణ త్వరగా పూర్తి చేయాలని సూచించారు. కేటగిరీ సి, కేటగిరీ డిలలోని ఓటర్లను కేటగిరీ ఏకు మ్యాపింగ్ చేసే ప్రక్రియను మెరుగుపరచాలని తెలిపారు. కాగా అంతకుముందు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఈఆర్ఓలు, ఏఈ, ఆర్ఓలు, బిఎల్ఓ, సూపర్వైజర్లు, బిఎల్ఓలతో సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎస్ఐఆర్ సన్నాహక ప్రక్రియ పురోగతిపై సమీక్ష జరిపారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా సరైన పద్ధతిలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సన్నాహక ప్రక్రియను నిర్దిష్ట గడువులోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన విధులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, నిర్లక్ష్యానికి తావు కల్పిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. 2002 ఓటర్ జాబితా ప్రస్తుత 2025 ఓటర్ జాబితాను క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఆదివారం సాయంత్రంలోగా మ్యాపింగ్ పూర్తి చేయాలని గడువు విధించారు. ప్రతి పోలింగ్ స్టేషన్ వారీగా ఈ ప్రక్రియను బిఎల్ఓలు సజావుగా పూర్తి చేసేలా బిఎల్ఓ, సూపర్వైజర్లు, ఏఈఆర్ఓలు స్వీయ పర్యవేక్షణ చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్, మహతో, అభిజ్ఞాన్, మాల్వియా, ఆర్డీఓ రాజేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. యూపీలో బుల్డోజర్ను అడ్డుకుంటానని చెబుతున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ టీఎస్లో హైడ్రా పేరుతో పేద ఇల్లు కూలుస్తుంటే ఎందుకు మాట్లాడడం లేదని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో పేదలకు ఒక న్యాయం, పెద్దలకు మరో న్యాయమా అని నిలదీశారు. ఇవాళ తెలంగాణ భవన్లో హైడ్రా బాధితులతో కేటీఆర్ సమావేశం అయ్యారు. హైడ్రా పనితీరుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన కేటీఆర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదల ఇండ్లను కూల్చే హైడ్రా చేసేది మంచి పని అయితే 5 స్టార్ హోటళ్లలో మీటింగ్స్ పెట్టడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వానిది నిజంగానే ప్రజాపాలన అయితే కాంగ్రెస్ నాయకులకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే పెద్దల ఇండ్లను ఎందుకు కూల్చలేదు,
కనీసం నోటీసులు అయినా ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. గతంలో బట్టి విక్రమార్క హైడ్రా చేస్తుంది గొప్పదని పలువురి పేర్లను ప్రస్తావించారని, మరి హైడ్రా బుల్డోజర్లు అటువైపు ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. హైడ్రా బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు. హైడ్రా అధికారుల తీరుపై మండిపడ్డ కేటీఆర్ ఇది ప్రభుత్వ యాంత్రాంగమా లేక రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యమా అని నిలదీశారు. మంత్రి వివేక్ వెంకటస్వామి ఇల్లు హిమాయత్ నగర్ లో FTL పరిధి లోపలే ఉందని, సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి బఫారా జోన్లోనే ఉన్నారు, కానీ వీళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. హైడ్రా సృష్టించిన ఈ వలయానికి విలయానికి తన చుట్టూ ఏం జరుగుతుందో తెలవక ఒక 6 ఏళ్ల పాప సార్ 3 రోజుల నుంచి తిండి లేదు అని చెప్పి ఏడుస్తుంటే కనీసం పుస్తకాలు కూడా తీసుకొనివ్వకుండా వాళ్ళ ఇల్లు మాట్లాడిస్తాను తల్లి పుస్తకాలు కూడా తీసుకొనివ్వకుండా వాళ్ళ ఇల్లు కూల్చింది ఈ హైడ్రా. అయితే పేదవాడికి ఒకలాగా ఉన్నవాడికి ఇంకోలాగా నేను ఉత్తగానే అంటలేను. అది కూడా మీకు చూపెట్టాలనే పత్రికల ద్వారా అందరికీ చూపెట్టాలన్న ఉద్దేశంతోనే, మీ బాధ రాష్ట్రం మొత్తం తెలవాలన్న ఉద్దేశంతోనే మిమ్మల్ని ఇక్కడికి రప్పించడం జరిగింది. బాసర నుండి శబరిమల అయ్యప్ప ఆలయానికి చేపట్టి మహాపాదయాత్ర స్వాములు మక్తల్ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి మాత మందిరం నుండి శబరిమలై వరకు 45 రోజుల మహాపాదయాత్రలో భాగంగా ఈరోజు 21వ రోజు రాప్తాడుకు చేరుకుంది. అక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి మందిరంలో అల్పాహారదాతగా వీరభద్ర గోత్రం మక్తల్ మల్లేశ్వరి, ధర్మపత్ని గోదావరి కుమారులు మనీష్, సాహిత్, అమ్మానాన్నలు నరసయ్య, నరసమ్మ, వీరి గ్రామం నిజామాబాద్ వెంకటేశ్వర మొబైల్స్ తిలాక్ గార్డెన్ దగ్గర నిజామాబాద్ వీరు ఈరోజు మహాపాదయాత్ర స్వాములకు అల్పాహారదాతగా నిలిచినందుకు వీరి కుటుంబ సభ్యులకు అయ్యప్ప స్వామి కరుణ కటాక్షాలు అష్టైశ్వర్యాలు కురిపించాలని కోరుకుంటూ మహాపాదయాత్ర స్వాముల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సరస్వతి మాతా మందిరం నుండి శబరిమలై వరకు 45 రోజుల మహాపాదయాత్రలో భాగంగా ఈరోజు 21వ రోజు సాయంత్రం రాప్తాడు బ్రహ్మంగారి మందిరం వద్ద అల్పాహార దాతగా వీరభద్ర గోత్రం మక్తల్ మల్లేష్, వారి ధర్మపత్ని గోదావరి, కుమారుడు మనీష్, సాహిద్, వాళ్ళ తల్లిదండ్రులు నర్సయ్య, నర్సమ్మ, వీరి గ్రామం నిజామాబాద్ వెంకటేశ్వర మొబైల్స్ నిజామాబాద్ ఈరోజు మహాపాదయాత్ర స్వాములకు అల్పాహారదాతగా నిలిచినందుకు వీరికి వీరి కుటుంబ సభ్యులకు ఆ అయ్యప్ప స్వామి కరుణ కటాక్షాలు అష్టైశ్వర్యాలు కురిపించాలని కోరుకుంటూ మహాపాదయాత్ర స్వామి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. హైదరాబాద్లోని చిలుకూరి బాలాజీ ఆలయ ఆవరణలో ఉన్న శివాలయంలో కార్తీక మాసం సందర్భంగా 1,00,000 బిల్వ అర్చన పూజ నిర్వహించినట్లు ప్రధాన అర్చకులు సురేష్ శర్మ తెలిపారు. హైదరాబాద్ చిలుకూరి బాలాజీ ఆలయ ఆవరణలో ఉన్న శివాలయంలో కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయని ఆలయ ప్రధాన అర్చకులు రామ్దాస్ సురేష్ ఆత్మారాం పండితులు తెలిపారు. ఆదివారం ద్వాదశి సందర్భంగా 1,00,000 బిల్వ అర్చన పూజ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు అర్చకులు రామ్దాస్ సురేష్ ఆత్మారాం చెప్పారు. లోక కళ్యాణార్థం శివాలయంలో ప్రత్యేక పూజలు జరుపుతున్నట్లు వివరించారు. భక్తకోటి మహారథంలో ఉన్న భక్తులందరికీ కూడా శివయ్య అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుతూ 1,00,000 బిల్వార్చన కార్యక్రమం చేయడం జరిగింది. విధనం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం ద్విజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్. ఆ సుందరేశ్వర శివయ్య అనుగ్రహం పరిపూర్ణంగా మీ అందరిపైన ఉండాలని పేరు పేరున ఆ శివయ్యని మేము ప్రార్థిస్తున్నాం. మీ అందరికీ శుభం జరగాలి. నిర్మల్ జిల్లా బాసర అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహాపాదయాత్ర 22వ రోజు మధుర హనుమాన్ ఆలయానికి చేరింది. నిర్మల్ జిల్లా అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో బాసర జ్ఞాన సరస్వతి ఆలయం నుండి శబరిమలకు గత నెల 12వ తేదీన మహాపాదయాత్రను ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర ముగించుకొని ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతానికి 22వ రోజుకు చేరుకుంది. ఈ రోజు ఉదయం రాప్టాడు నుండి మరూరు వరకు 15 కిలోమీటర్లు మహాపాదయాత్రను నిర్వహించారు. భిక్ష అనంతరం సాయంత్రం నుండి రాత్రి వరకు దద్దులూరుకు 12 కిలోమీటర్లు పాదయాత్రను మొత్తం 22వ రోజు 27 కిలోమీటర్లు దూరం నిర్వహించినట్లు అయ్యప్ప సుధీల్ గురుస్వామి తెలిపారు. దారి పొడవునా అయ్యప్ప మహాపాదయాత్రకు భక్తుల నుండి విశేష స్పందన లభిస్తుందని, అయ్యప్ప స్వాములకు కావాల్సిన అల్పాహారం భిక్షకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్న అయ్యప్ప స్వాముల కుటుంబీకులకు ఆ అయ్యప్ప కృపా కటాక్షం కలగాలని సునీల్ గురుస్వామి వీరి కుటుంబ సభ్యులకు కృతజ్ఞత తెలిపారు. నిర్మల్ ఈ 3 జిల్లాల యొక్క సమన్వయంతో ఈ 3 జిల్లాల గురుస్వాముల
ఆధ్వర్యంలో ఈ యొక్క మహాపాదయాత్ర దిగ్విజయంగా 22వ రోజు ప్రారంభమైంది స్వామి. రాప్తాడు బ్రహ్మం గారి మందిరం నుండి మరూర్ మధ్యాహ్నం హాల్ టు హనుమాన్ టెంపుల్, అక్కడ నుండి సాయంత్రం దాదలూరు వరకు ఈ యొక్క మహాపాదయాత్ర ఈరోజు 32 కిలోమీటర్ల మహాపాదయాత్ర కొనసాగుతుంది స్వామి. స్వామియే శరణమయ్యప్ప. అదేవిధంగా దాతల సహకారంతో ఈ మహాపాదయాత్ర విజయవంతంగా గురుస్వాములందరి ఆశీర్వాదంతో, అదేవిధంగా నామాల రమేష్ అన్న దివ్యమైన ఆశీస్సులతోని ఈ యొక్క మహాపాద నిజామాబాద్ జిల్లాలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. రహదారులు తడిసి ముద్దయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు తీవ్రమైన ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాయంత్రం ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో రహదారులు తడిసి ముద్దయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాలోనూ పలు చోట్ల వర్షం కురిసింది. దీంతో వరిధాన్యం తడిసి ముద్దయిందని రైతులు ఆందోళన చెందారు. చేతికొచ్చిన పంట నీటి పాలైందని రైతన్న కన్నీటి పర్యంతమయ్యారు. అర్సాపల్లి బైపాస్ రోడ్లో ఆరబెట్టిన వరిధాన్యం తడిసి ముద్దయింది. నిజామాబాద్ నగరంలో సత్యసాయి బాబా రథయాత్ర భక్తి శ్రద్ధలతో జరిగింది. శ్రీ సత్యసాయి వైభవ రథయాత్ర కొబ్బరికాయలు కొట్టి స్వామివారి రథయాత్రకి హారతి ఇచ్చి అత్యంత వైభవం నిర్వహిస్తూ నిన్నటి రోజున సాయంకాలం వేళ ఇందూరులో గల గాంధీ చౌక్ నుండి పురవీధుల గుండా నాందేవాడ శ్రీ సత్యసాయి బాబా ఆలయానికి వైభవ రథయాత్ర చేరుకుంది. ఇందులో భాగంగా మహిళలు మంగళహారతులచే బోనాలు ఎత్తుకొని సత్యసాయి సేవకులు శ్రీ సత్యసాయి గీతాలు ఆలపిస్తూ భజనలు చేస్తూ పురవీధుల గుండా స్వామివారి రథయాత్ర శ్రీ సత్యసాయి శత జయంతి గురించి తెలియజేస్తూ రథయాత్రని ముందుకు కొనసాగించారు. ఇందులో పాల్గొన్న వారు జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, ప్రవీణ్ కుమార్, ఇంజనీర్ గంగాధర్, భాస్కర్, సంతోష్, సతీష్, పుష్ప, మంజుల, అన్నపూర్ణ తదితరులు ఉన్నారు. ఈరోజు స్వామివారి రథయాత్ర శ్రీ సత్యసాయి వైభవ యాత్ర మొదటి రోజు కార్యక్రమాన్ని ఉదయం బోధన్ సమితి మీదుగా వర్ణి, తర్వాత అక్బర్ నగర్, బోధన్ పురవీధుల్లో అక్కడ మధ్యాహ్నం హాఫ్ డే కంప్లీట్ చేయడం జరిగింది. ఈవినింగ్ ఇక్కడ గాంధీ చౌక్ నుండి మన సత్యసాయి సేవా సమితి నిజామాబాద్ నాందేవాడకు రావడం జరిగింది. మొదటి రోజు రథయాత్ర కార్యక్రమం ఈరోజు ముగిసింది. రేపు రెండవ రోజు రథయాత్ర కార్యక్రమం ఉదయం 8:45 ఆర్మూర్ సమితి హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉన్న శ్రీ సత్యసాయి సేవా సమితి ఆర్మూర్ మందిరంలో స్టార్ట్ అవుతుంది. శ్రీ సత్యసాయి భక్తులందరూ, ఆధ్యాత్మికంగా ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. ఈ నెల 22న హైదరాబాద్లోని గచ్చిబౌలిలో బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్లు విద్యావేత్తలు భవిష్యత్ తరానికి రూపశిల్పులు అనే అంశంపై జరిగే సమావేశంలో హాజరు కావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ను బ్రహ్మకుమారీస్ ఆహ్వానించారు. నవంబర్ 22వ తేదీ శనివారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్లోని గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్లో విద్యావేత్తలు భవిష్యత్ తరానికి రూపశిల్పులు అనే అంశంపై జరిగే విద్యావేత్తల సింపోజియం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిసి ఆహ్వానించారు. 70 ఏళ్ల వయసులో కూడా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి శ్రీవారి మెట్లను 70 నిమిషాలలో రాజ్యసభ సభ్యులు ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి తమ పాదయాత్రను పూర్తి చేశారు. దీనికి టైం అంటూ ఏం లేదు. నంబర్ 55 నిజామాబాద్ జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యులు ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి ఈ రోజు తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తిరుపతి చేరుకున్నారు. అలిపిరి నుండి శ్రీవారి మెట్ల మార్గం గుండా సురేష్ రెడ్డి పాదయాత్ర చేసి 70 నిమిషాలలో 7 కొండల పాదయాత్ర విజయవంతంగా పూర్తి చేశారు. ఆ స్వామి దయతో తాను ఆరోగ్యంగా ఉన్నానని, దేశమంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకున్నట్లు ఎంపీ సురేష్ రెడ్డి K6తో చెప్పారు. ఈ నెల 15న జిల్లా కోర్టులో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జడ్జి భారతలక్ష్మి తెలిపారు. ప్రజల విస్తృత ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ ఈ నెల 15న కోర్టు ప్రాంగణాల్లో స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ చైర్పర్సన్ జీవీఎన్ భారతలక్ష్మి తెలిపారు. మామిడిపల్లి శ్రీ అపురూప వెంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణలో అమృతలత జీవన సాఫల్య పురస్కారాలు ఇందూరు అపురూప అవార్డ్స్ 2024-25 వేడుకలు ఘనంగా జరిగాయి. మాగ్లూర్ మండలంలోని మామిడిపల్లిలో గల శ్రీ అపురూప వెంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణలో ఉన్న కళ్యాణ మండపంలో అమృతలత ఆధ్వర్యంలో అమృతలత జీవన సాఫల్య పురస్కారాలు ఇందూరు అపురూప అవార్డ్ 2024-25 పంపిణీ కార్యక్రమం జరిగింది. మొదట ముఖ్య అతిథిగా డాక్టర్ మృణాలిని, విశిష్ట అతిథిగా ప్రతిమ సభ్యాధ్యక్షురాలుగా నెల్లుట్ల రమాదేవి, అవార్డ్స్ ప్రదాత డాక్టర్ అమృతలత, విఆర్ఈసి కళాశాల చైర్మన్ కె నరేందర్ రెడ్డి చేతుల మీదుగా అవార్డుల పంపిణీ చేశారు. మొదట అమృతలత జీవన సాఫల్య పురస్కారం
పురస్కారాలు 2024-2025 పంపిణీ చేశారు. అనంతరం ఇందూరు అపురూప అవార్డు 2024-25 అవార్డు గ్రహీతలకు అందజేసి సన్మానించారు. అందుకని వాటి గురించి కథలు కట్టి ఉంటారు. ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది. ఆ కళలు నిజమైన రోజు కూడా వస్తుందిగా అనుకున్నాం. ఈవేళ మా కళలకు అందరి విధంగా ఇక్కడ కేవలం సన్మానించడానికి సాధించడానికి సంపాదించిన వ్యక్తులతో మాత్రమే నిర్వహించబడిన ఈ సభ మా కళలను మించిపోయి ఆశ్చర్యాన్ని ఈ సభలో మేము చాలాసేపు అందరినీ గమనిస్తున్నాం. అందరూ విశిష్టంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోని భారీగా వరద నీరు వచ్చి చేరడంతో అధికారులు 16 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఎస్ఆర్ఎస్పీ నుంచి ఆదివారం ఉదయం 9 గంటలకు 16 వరద గేట్ల ద్వారా 47,159 క్యూసెక్కుల నీరు గోదావరిలోకి వదిలినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి 56,513 క్యూసెక్కుల ఇన్ఫ్లో ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుండగా అవుట్ ఫ్లోగా అంతే నీటిని దిగువకు వదులుతున్నామన్నారు. ఇందూరు యువత స్వచ్ఛంద సేవ సంస్థ చేస్తున్న కార్యక్రమాలను లయన్స్ క్లబ్ 320D ప్రతినిధులు అభినందించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ సంస్కృతి డిస్ట్రిక్ట్స్ 320D ఇందూరు యువత స్వచ్ఛంద సేవ సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్న సామాజిక సేవలు అసాధారణమని లయన్స్ క్లబ్ 320D ప్రతినిధులు వ్యాఖ్యానించారు. ఇందూరు యువత స్వచ్ఛంద సేవ సంస్థ కార్యాలయాన్ని లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్స్ 320 ప్రతినిధులు సందర్శించి ఇందూరు యువత నిర్వహిస్తున్న కార్యక్రమాలు లయన్స్ క్లబ్ ఆఫ్ సంస్కృతి డిస్ట్రిక్ట్స్ 320D ద్వారా నిరంతర అన్నదానం, గోసేవ, అనాథ శవాలకు చేస్తున్న అంత్యక్రియలు, విధి వంచితులకు సపర్వ సేవలు వంటి కార్యక్రమాలు నిర్విరామంగా నిరాఘాటంగా జరిపించడం చాలా గొప్ప విషయం అన్నారు. లయన్స్ క్లబ్ సౌజన్యంతో సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాల పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. వారికి దహన సంస్కారాలు చేయడం కానీ, వారికి అన్నదాన కార్యక్రమాలు చేయడం కానీ, వారి లోపల ఒక మనిషిగా మార్చే కార్యక్రమం కానీ, అటు సాధు జంతువులైనటువంటి గోమాతలను కూడా వారికి ఫీడింగ్ చేసుకుంటూ చేస్తున్నటువంటి ఎటువంటి నిస్వార్థంగా ఈ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సాయి గారికి, ఇందూరు యువతకు మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సంస్కృతి సుజాత గారు, మిగతా సభ్యులందరికీ కూడా, బాలకిషన్ గారికి, మిగతా అందరికీ కూడా నిజంగా ఈ పాలు పంచుకుంటున్న అందరికీ కూడా మనస్ఫూర్తిగా చేతులెత్తి వారికి అందరికీ వందనములు చేసి వారిని మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాం. లయన్స్ క్లబ్స్ నుంచి భవిష్యత్తులో మాకు చేతనైనటువంటి మాకు చేయగల సహకారాన్ని అన్ని రకాల సహకారాన్ని వారికి అందిస్తామని చెప్పి సభావేదికగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం ఓ అపార్ట్మెంట్లో నిర్వహించిన సమావేశంలో కేటీఆర్తో కలిసి మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో షేక్పేట్ డివిజన్లో సత్వా మాంగస్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో కలిసి బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి పాల్గొన్నారు. అనారోగ్యంతో మంచానికి పరిమితమైన మిత్రునికి తోటి మిత్ర బృందం మానవత్వం చాటుకొని అండగా నిలిచింది. జక్రన్పల్లి మండల కేంద్రానికి చెందిన తొగరి రాజేందర్ అనారోగ్యంతో మంచానికి పరిమితమై 4 నెలల నుండి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇటీవలే ఇంటికి రావడంతో తోటి మిత్రు బృందం 1991 నుంచి 92 సంవత్సరానికి చెందిన 10వ తరగతి మిత్ర బృందం ఈరోజు అతనికి ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మాతోటి మిత్రుడు, మాతో 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదివిన మిత్రుడు రాజేందర్ పరిస్థితిని చూసి మా వంతు సహాయంగా అతన్ని ఆర్థికంగా ఆదుకొనుటకు ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. పూర్తిగా సహాయం అందించకపోయినప్పటికీ తోచిన కాడికి సహాయం చేసిన ప్రతి ఒక్క మిత్రుడికి వారి కుటుంబ సభ్యులు ధన్యవాదములు తెలిపారు. మానవత్వాన్ని చాటిన వారి క్లాస్మేట్ మిత్ర బృందాలకు గ్రామస్తులు అభినందించారు. అయితే మా క్లాస్మేట్ జక్రాన్పల్లి రాజేందర్ ఆరోగ్యం మంచిగా లేక పెరాలసిస్ తోటి ఒక సైడు కాలు చేతు పడిపోవడం జరిగింది. మాట కూడా సరిగా వస్తలేదు. కాబట్టి హాస్పిటల్కి వెళ్ళి మేమందరము చూసి ఆలోచన చేసి ఒక సాయం చేద్దాం అనుకొని చెప్పేసి అందరం తల సాయం చేసి ఆయనకు డబ్బులు అందజేయడం జరిగింది. ఆయన ఆరోగ్యం మంచిగా కావాలని ఆ దేవుని కోరుకుంటున్నాము. ఇంకా ఎంత ఇదంతా కూడా మేమందరం కలిసి ఇంకా సాయం చేయడానికి కూడా ముందుకు వస్తామని మా బ్యాచ్ వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మోర్తాడ్ మండలంలోని వాలేట్ గ్రామంలో గల శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో చిలుక ద్వాదశి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మోర్తాడ్ మండలం వడియాట్ గ్రామంలోని ప్రసిద్ధి చెందిన శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో చిలుక ద్వాదశి వేడుకలు ఘనంగా జరిగాయని వేద పండితుడు రాజగౌతమ్ శర్మ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్తీక దామోదర పూజ, తులసి కళ్యాణం, శ్రీ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారికి అన్న పూజ, అభిషేకాలు 101 మంది భక్తుల చేత భక్తి శ్రద్ధలతో జరిగాయన్నారు. ఈ ఏడాది కార్తీక మాసం ఆదివారం రోజు చిలుకు ద్వాదశి రావడం ఎంతో విశేషమని చెప్పుకొచ్చారు. ఈ వేడుకలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా బాసర అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో అయ్యప్ప భక్తుల మహాపాదయాత్ర 21వ రోజు రాప్తాడు వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయానికి చేరుకుంది. నిర్మల్ జిల్లా అఖిల భారత ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో బాసర అయ్యప్ప భక్తుల శబరిమాల పాదయాత్ర 22వ రోజు మరూర్ హనుమాన్ మందిరం వరకు చేరుకుంది. ఈ సందర్భంగా అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిజామాబాద్ నగరం సీతారాం నగర్ కాలనీకి చెందిన రేణికుంట సంతోష్, ధర్మపత్ని గౌతమి, వారి సోదరుడు కీర్తిశేషులు చంద్రపాల్ కుటుంబీకులు గౌతమి జన్మదిన సందర్భంగా మా అయ్యప్ప భక్తులకు దీక్ష ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. వారికి అయ్యప్ప కర్ణ కటాక్షాలు కలగాలని అయ్యప్ప భక్తులు కోరుకున్నారు. నిర్మల్ అయ్యప్ప ధర్మ ప్రచార సభ అధ్యక్షుడు సునీల్ రావు గురుస్వామి ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర కొనసాగుతుంది. అయ్యప్ప అనుగ్రహం వారిపై ఉండాలని కోరుకున్నారు. ఈ మహాపాదయాత్రకు దారి పొడవునా అపూర్వ స్పందన లభిస్తుందని వారు తెలిపారు. మహాపాదయాత్రలో భాగంగా ఈరోజు 22వ రోజు మరూర్ హనుమాన్ మందిరం వద్ద ఎనిశెట్టి గోత్రం రేణికుంట సంతోష్, వారి ధర్మపత్ని గౌతమి, వారి కీర్తిశేషులు వారి అన్నగారు చంద్రపాల్, వారి ధర్మపత్ని సుజాత, పిల్లలు సాహిద్, సంకీర్, గ్రామం సీతారాం కాలనీ నిజామాబాద్. ఈరోజు గౌతమి గారి జన్మదిన సందర్భంగా మహాపాదయాత్ర స్వాములకు భిక్షదాతగా నిలిచినందుకు వీరికి వీరి కుటుంబ సభ్యులకు ఆ అయ్యప్ప స్వామి కరుణ కటాక్షాలు అష్టైశ్వర్యాలు కురిపించాలని కోరుకుంటూ మహాపాదయాత్ర స్వామి తరపున ప్రత్యేక ధన్యవాదాలు. స్వామియే అన్నదాన ప్రభువే అన్నదాత అన్నదాత గౌతమి గారికి జన్మదిన శుభాకాంక్షలు. అక్రమంగా రవాణా చేస్తున్న టిప్పర్ను పట్టుకున్నట్లు రేంజ్ ఎస్ఐ కె చంద్రమోహన్ తెలిపారు. శనివారం తెల్లవారుజామున హంగర్గ గ్రామం నుండి నీల శివారులో ఎలాంటి అనుమతి లేకుండా వస్తున్న టిప్పర్ను పట్టుకొని విచారణ జరపగా టిప్పర్ ఓనర్ ఇస్రార్ ఖాన్, డ్రైవర్ మహమ్మద్ అని తెలిపారు. దానిపై కేసు నమోదు చేసుకుని తదుపరి చర్యల నిమిత్తం మైనింగ్ అధికారులకు అప్పగించినట్లు ఎస్ఐ చంద్రమోహన్ తెలిపారు. మూసాపేట్ మెజెస్టిక్ గార్డెన్లో మున్నూరు కాపుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. సమావేశంలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ నేతలు శ్యామ్ మోహన్, ఈరవత్రి అనిల్, వినయ్, ఆకుల లలిత, కేకే మహేందర్ రెడ్డి, గాలి అనిల్ కుమార్, బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, సత్తు మల్లేష్, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కు మున్నూరు కాపులు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. నవీన్ యాదవ్ గెలుపు కోసం మున్నూరు కాపులు ఐక్యంగా కృషి చేయాలన్నారు. నిర్మల్ జిల్లా సోన్ గోదావరిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. కార్తీక మాసం ఏకాదశిని పురస్కరించుకొని నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రంలోని గోదావరి నదిలో ఇంటిలిపాది ఆదివారం పుణ్యస్నానాలు ఆచరించారు. భక్తులు ఆధ్యాత్మిక భావంతో తీరం ఒడ్డున సైకత లింగాలను తయారు చేసి దీపాలు వెలిగించి గంగమ్మ తల్లికి భక్తులు మొక్కులు చెల్లించారు. వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో మాదాపూర్ సోన్ పుష్కర ఘట్టాలు కిటకిటలాడాయి. నిర్మల్లోని గండి రామన్న సాయిబాబా ఆలయం నుండి గురువారం పలువురు భక్తులు షిరిడీకి పాదయాత్రగా బయలుదేరారు. అంతకుముందు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మొత్తం 15 మందితో కూడిన బృందం 15 రోజుల పాటు కాలినడకన వెళ్లి షిరిడీలోని సాయినాథుని దర్శించుకుంటుందని ఏర్పాట్లను పర్యవేక్షించిన సాయి దీక్ష సేవా సమితి అధ్యక్షులు లక్కడి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. గత 11 ఏళ్లుగా ప్రతి సంవత్సరం దత్త జయంతిని పురస్కరించుకొని ఈ పాదయాత్రను నిర్వహిస్తూ వస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డితో పాటు సాయి దీక్ష సేవా సమితి సభ్యులు జొన్నల మనోహర్, జిందం గోవర్ధన్, ఉప్పుల నందు, కొలశంకర్, శ్రీనివాస్, ప్రకాష్ గౌడ్, రాజేష్, జైపాల్ రెడ్డి, కొప్పుల లక్ష్మణ్, పరమేశ్వర్, రాజు, కళ్యాణి, లక్ష్మి, నవ్యశ్రీ, శకుంతల తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పీజీ వైద్య విద్యా సీట్లు భర్తీ విషయంలో వైద్య ఆరోగ్య శాఖ మరో తీపి కబురు వెల్లడించింది. 2025-26 విద్యా సంవత్సరానికి
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మరో 75 పీజీ సీట్లకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కొత్త మెడికల్ కాలేజీల్లోనూ పీజీ సీట్లు కేటాయించామని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ తాజాగా అధికారిక నోట్ విడుదల చేసింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సౌకర్యాలు మెరుగుపడడంతో 7 కాలేజీల్లో పీజీ సీట్లకు ఎన్ఎంసీ ఓకే చెప్పింది. దీంతో మొత్తం 75 సీట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది నుంచి అడ్మిషన్లు స్వీకరించనున్నారు. అదనపు సీట్ల రాకతో ఆసుపత్రుల్లో మరింత నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోనికి రానున్నాయి. రెంజల్ మండల కేంద్రంలో లేగదూడ పాము కాటున బారిన పడి మృతి చెందింది. లేగదూడను దేవాలయ కమిటీ సభ్యులతో పాటు ఆవుల సైతం అంత్యక్రియలు పాల్గొన్నాయి. రెంజల్ మండల కేంద్రంలోని దేవాలయ కమిటీ లేగదూడ పాముకాటు బారిన పడి నలుగు కారుతుండగా చుట్టుప్రక్కల ప్రజలు గమనించి ఆలయ కమిటీ చైర్మన్ రంజిత్కు సమాచారం ఇచ్చారు. ఆయన వెంటనే పశు వైద్యాధికారిని సంప్రదించి చికిత్స నిర్వహిస్తుండగా మృతి చెందడం జరిగింది. ఇట్టి లేగదూడను ఆలయ కమిటీ సభ్యులు మరియు గ్రామస్తులు ఎద్దుల బండిపై శ్మశాన వాటికకు తరలించి అంత్యక్రియలు జరుపుదామని నిశ్చయించడంతో ఆలయ కమిటీ సభ్యులతో పాటు గ్రామస్తులు మరియు ఆలయ కమిటీ గోవును లేగదూడలు శ్మశాన వాటిక వరకు అంత్యక్రియలో ఆవులు లేగదూడలు వాటి కొమ్ములతో మట్టిని పూడ్చాయి. ఇట్టి సంఘటన హృదయాలను కలిసివేసిందని ఆలయ కమిటీ చైర్మన్ రంజిత్ తెలిపారు. మానవత్వం మంట కలుస్తున్న రోజులలో నోరు లేని మూగజీవాలు తమలో ఒకటైనటువంటి లేదా దూడ మరణించడంతో అంత్యక్రియలు పూర్తయ్యే వరకు దగ్గరుండి మళ్ళీ తిరిగి వచ్చాయన్నారు. ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు. గత ఏప్రిల్లో ఈనింది ఒక లేగదూడని జన్మించింది. దాని తర్వాత చిన్నపిల్ల దాన్ని పాలు తాగుతూ తిరిగేది. ఆటోమేటిక్గా మొన్న బుర్రులు కలుపుతూ బయటకు వచ్చేసరికంటే అక్కడ ఉన్న గల్లీలో ఉన్న ప్రజలు నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. వచ్చి చూసేసరికంటే పురుగులు కలుపుతున్నది. దానికి నేను డాక్టర్ కోసం ఫోన్ చేసినాం. వెటర్నరీ అధికారిని ఫోన్ చేస్తే అతను వచ్చే లోపలే పాపం అది చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత అది ఎందుకు చనిపోయినా డాక్టర్ పరిశీలించిన తర్వాత పాము కాటుతో చనిపోవడం జరిగింది అనేసి డాక్టర్ ధృవీకరించారు. దాన్ని అంత్యక్రియలు తీసుకెళ్దామని మా కమిటీ సభ్యులు, గ్రామ కమిటీ, దేవాలయ కమిటీ సభ్యులందరం కలిసి తీసుకెళ్తుండగా అక్కడ ఉన్న ఈ ఆవుల మందలు కానీ తల్లి కానీ ప్రతి ఒక్కటి ఆవుని మేము అక్కడికి అంత్యక్రియలు జరపడానికి తీసుకెళ్లే ప్రదేశానికి అక్కడ వరకు వచ్చి మేము అంత్యక్రియలు జరిపేంత వరకు కూడా ఎంబట ఉండి మేము దానికి మట్టి కప్పుతుంటే కూడా అవి కూడా కొమ్ములతో కూడా మట్టి కప్పేసి మేము తిరిగి వస్తుంటే మాతో పాటుగా తిరిగి వచ్చినాయి. ఇంతటి హృదయ విదారకమైన సంఘటన అందరినీ చాలా కలిసివేసింది. అందరు చాలా బాధపడుతూ వచ్చాం. ఇది మానవత్వాన్ని కూడా మట్టి కలుపుతున్న సమయంలో అటువంటి ఒక మూగజీవాలు కూడా ఇంతటి. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను నిరసనగా బాన్సువాడలో బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారతదేశ సైనికుల త్యాగాలను కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలపై తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఈ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బాన్స్వాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద భారతీయ జనతా పార్టీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నిరసనలో పాల్గొన్న బీజేపీ నాయకులు రేవంత్ రెడ్డి వెంటనే దేశ సైనికులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దేశ రక్షణ కోసం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్న సైనికుల పట్ల ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు అత్యంత బాధ్యత రాహిత్యమైనవని, దేశభక్తికి విరుద్ధమైనవని వారు ఆరోపించారు. ఈ నిరసన కార్యక్రమం ద్వారా ముఖ్యమంత్రి వ్యాఖ్యల పట్ల తమ తీవ్ర అభ్యంతరాన్ని, ఆగ్రహాన్ని బీజేపీ నాయకులు స్పష్టం చేశారు. సైనికుల త్యాగాలకు గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని వారు పేర్కొన్నారు. ఈ నిరసన కార్యక్రమం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. బీజేపీ నాయకులు ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేయనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం పోలీసులు బీజేపీ నాయకులను అరెస్ట్ చేయడం జరిగింది. ప్రభుత్వ వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి ఆఖరికి సైన్యమును కూడా వాడుకొని సైన్యము యుద్ధం చేయలేదు, సైన్యము పోరాడలేదు, సైన్యం దగ్గర శక్తి లేదు, ప్రభుత్వం దగ్గర శక్తి లేదు. రేవంత్ రెడ్డి మేము ఒకటే మీకు చెప్తున్నాం, ఈసారి బాంబులు వేలిస్తే యుద్ధమైతే రాఫేల్ యుద్ధాన్ని విమానానికి మిమ్మల్ని గట్టి పంపిస్తాం. మీరే ధైర్యంగా స్వయంగా చూడొచ్చు, అక్కడ యుద్ధం చేసింది చేయండి, ఆ యుద్ధ విమానానికి మిమ్మల్ని గట్టి పంపిస్తాం. అది మీరు మాత్రం పక్క. ఇటువంటి అవాకులు చెవాకులు పేలితే ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఒక సైనికుడిగా రాష్ట్రంలో మేము తిరగబడతాం. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మాల మహానాడు ఆధ్వర్యంలో కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ కు సంస్మరణ సభ నిర్వహించారు. విధి నిర్వహణలో, ప్రజాసేవలో నిజాయితీగా విధులు నిర్వహిస్తూ క్రిమినల్ చేతిలో హత్యకు గురైన ఎంపెల్లి ప్రమోద్ కుమార్ సిసిఎస్ కానిస్టేబుల్ కు సంస్మరణ సభ
నిర్వహించారు. R&B గెస్ట్ హౌస్లో జిల్లా మాల మహానాడు మరియు టీం నిజామాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. సిపిఎస్ కానిస్టేబుల్ కె ప్రమోద్ కుమార్ మంచి ధైర్యవంతుడైన తెలివైన కానిస్టేబుల్. అతను గతంలో మంచి ఫుట్బాల్ ప్లేయర్. డిపార్ట్మెంట్లో నిజాయితీగా అంకితభావంతో తన పనులు తనకు అప్పగించబడిన పనులను సక్రమంగా నిర్వహిస్తూ మంచి పేరు తెచ్చుకున్న ఉద్యోగి. ఆది మాల మహానాడు నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. తమకు తాము చెప్పుకుంటున్న నిజ నిర్ధారణ కమిటీ నిజామాబాద్కు నామమాత్రంగా వచ్చి నిన్న సోషల్ మీడియాలో ప్రెస్ మీట్లో ఒక అబద్ధపు ఆరోపణతో ఒక ప్రకటనను విడుదల చేశారు. వారి ఆరోపణలను ప్రకటనలను మాల మహానాడు నాయకులు తీవ్రంగా ఖండించారు. మాకు తెలియదు కానీ ఒకవేళ ఇదే కనుక ఉంటే నిజామాబాద్లో ఉన్నటువంటి అన్ని వర్గాలు, దళిత సంఘాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు అందరితోని ఒక నీతివంతమైన పోలీస్ అధికారికి సపోర్టుగా మేమందరం నిలబడతామని మరి 5th నాడు పెద్ద ఎత్తున మరి సంతాప సభలను కూడా నిర్వహించి మరి మా అందరి మద్దతు కూడా తెలియజేస్తాం. మరి కుటుంబానికి మనం ధైర్యాన్ని ఇవ్వాల్సింది పోయి ఏదో వాళ్ళ ప్రలోభాలు ఇచ్చినట్టుగా చిత్రీకరించి అతి హీనాతీనంగా మాట్లాడడం అనేది సభ్య సమాజం వల్ల మరి నిన్న నిజ నిర్ధారణ కమిటీ నిజామాబాద్కి వచ్చి నామమాత్రంగా వచ్చి చనిపోయిన వ్యక్తి మీద అసత్య ఆరోపణలు, అబద్ధపు ఆరోపణలు చేయడము చాలా శోచనీయమైన విషయము. దీనికి నిజామాబాద్లో ఉన్న దళిత సంఘాలు, బహుజన సంఘాలు, అన్ని సంఘాలు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియజేస్తున్నాము. వాళ్ళు కుటుంబము ఇప్పుడు ఆమె యొక్క భార్య భర్తను కోల్పోయింది, తల్లి కొడుకును కోల్పోయింది, వాళ్ళు పిల్లగాళ్ళు తండ్రిని కోల్పోయింది. 2వ రోజు కరీంనగర్ జిల్లాలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పర్యటించారు. 42% బీసీ రిజర్వేషన్ మరియు బీసీల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న కల్వకుంట్ల కవిత గారికి మద్దతుగా తెలంగాణ జాగృతిలో చేరిన తెలంగాణ కురుమ యువ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు గొరిగే నరసింహ, గొరిగే రాధిక, మేడే సరిత, మేడే బాపురాజు, వీరమల్ల శారద, శివ పటేల్ తదితరులు చెంగిచెర్ల ప్రాంతవాసులు పెద్ద సంఖ్యలో హాజరై కవితకి మద్దతు ప్రకటించారు. ఈ నెల 4న ఆర్మూర్ డివిజన్ ప్రజానాట్య మండలి ఆర్మూర్ ఏరియా మహాసభకు జయప్రదం చేయాలని శిల్పలింగం పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని శాస్త్రీనగర్ సిఐటియు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. సమావేశంలో ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి శిల్పలింగం మాట్లాడుతూ ప్రజానాట్య మండలి అనేది రాష్ట్ర మహాసభలు జరుగు సందర్భంగా మరియు జిల్లా మహాసభల సందర్భంగా ఆర్మూర్ బస్సు డిపో ప్రక్కన సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో నవంబర్ 4వ తేదీ జరుగుతుంది. కళ కోసం కాదు, కళ ప్రజల కోసం. కళలు క్రమంగా నశించిపోతా ఉన్నాయి. కళలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ రోజు కళాకారుల మీద ఉంది. కావున కళాకారులు, కవులు పెద్ద ఎత్తున ఈ మహాసభలో పాల్గొని విజయవంతం చేయాలని శిల్పలింగం కోరారు. ఈ సమావేశంలో ఈ సాయిలు కుల్దీప్ శర్మ పాల్గొన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో వాళ్ళు పాల్గొన్నారు. ప్రజానాట్య మండలి మహాసభలు ఈ జరుపుకునే సందర్భంలో జనవరి 4, 5, 6 తారీఖులో రవీంద్రభారతిలో జరుగుతున్నాయి రాష్ట్ర మహాసభలు. మన నిజామాబాద్ జిల్లా మహాసభలు ఈ నెల 23 నాడు మన న్యూ అంబేద్కర్ భవన్లో జరుపుకున్న సందర్భంగా ఈ ఆర్మూర్లో జరుగు ఏరియా మహాసభల్ని 4 తారీఖు నాడు విజయం చేయాలని కొన్ని మండలాల వార్తలు చూద్దాం. దేశ రక్షణ వ్యవస్థపై సైనికుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు ఎడపల్లి మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కందగట్ల రామచందర్, అన్నాసే, జిల్లా కార్యవర్గ సభ్యులు మల్లెపూల శ్రీనివాస్, మండల ఉపాధ్యక్షులు బట్టురాజు, బీజేవైఎం మండల అధ్యక్షులు మోస్రా సాయి కుమార్, బూత్ అధ్యక్షులు కంజరి ప్రదీప్ కుమార్, కట్కం సుధాకర్, జమ్లం రాజు, లక్ష్మణ్ గౌడ్, ప్యాట్ గంగాధర్, రాకేష్ గౌడ్ కార్యకర్తలు పాల్గొన్నారు. డొంకేశ్వర్ గ్రామంలోని 4వ వార్డు ప్రభుత్వ స్థలానికి జేసీబీ మరియు ట్రాక్టర్లతో లెవెల్ చేయడం జరిగింది. ఈ సమస్యపై 26 అక్టోబర్ K6లో వచ్చిన వార్తను స్పందిస్తూ సొసైటీ చైర్మన్ భరత్ రాజు గారు అట్టి స్థలాన్ని జేసీబీ ద్వారా లెవెల్ చేయించి క్రీడా మైదానం మరియు రైతులు తమ వరి ధాన్యాలను ఆరబెట్టుకోవడానికి ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ భరత్ రాజ్, వీడీసీ సభ్యులు మహిపాల్, మేకల సుమన్, మాజీ వార్డు మెంబర్ మహమ్మద్ అక్బర్, గొల్లసాగర్, రహమాన్ తదితరులు పాల్గొన్నారు.
అన్న మాకు వర్షాలు పడితే చాలా ఇబ్బంది అవుతుంది, మాకు కళ్ళాలు లేవు, చాలామంది ఇబ్బంది పడుతున్నారు అనే పరిస్థితి మా దగ్గరికి తీసుకురాగానే మేము డైరెక్టర్లు మేమందరం జనరల్ బాడీలో తీర్మానం చేసి వీడీసీ వాళ్ళతో విచారం చేసి అన్న ఈ చిన్న సన్నకారు రైతులకు మన డొంకేశ్వర్ మండల హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి బస్టాండ్ ప్రాంతంలో ఒక 4 నుంచి 3 ఎకరాల జాగు ఉన్నది, దాన్ని సాఫ్ చేద్దాం అనగానే వీడీసీ వారు వెంటనే స్పందించి చేసుకోండి అన్న, మీరు మాకు ఇబ్బంది ఏం లేదు, మా సహకారం మీకు ఉంటుందని చెప్పగానే ఈరోజు మా డైరెక్టర్లు అందరి సహకారంతో, మా వైస్ చైర్మన్ అందరి సహకారంతో డొంకేశ్వర్ గ్రామంలో సుమారు 3 నుంచి 4 ఎకరాల్లో చిన్న సన్నకారు రైతులందరికీ కల్లాలు అక్కడ మంద మీద ఉన్నది, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఇంకో దగ్గర కూడా సరిపోతలేదని చెప్పి దృష్టికి తీసుకురాగానే ఈరోజు ఈ యొక్క పనులు ప్రారంభించడం జరిగింది. పనులు అంటే ఏదో ఉట్టిగా నామకే వస్తే కాకుండా మరియు ఇక్కడ డొంకేశ్వర్లో చాలామంది యువకులు ఉన్నారు, మైనార్టీ సోదరు. వార్తలను ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్కు ఎంత బలం ఉంది, ఓటర్ల నుంచి స్పందన ఎలా ఉంది? జూబ్లీ హిల్స్లోని సీఎం కార్యాలయంలో మంత్రులతో లంచ్ మీట్ ఏర్పాటు చేసిన వివరాలు తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థి గెలుపు కోసం ప్రధాన పార్టీలు జోరుగా ప్రచారం. కృష్ణాకాంత్ పార్కులో మార్నింగ్ వాక్ మరియు మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్. పీజీ వైద్య విద్య సీట్ల భర్తీ విషయంలో తీపి కబురు చెప్పిన వైద్య శాఖ. రాష్ట్రంలో 85% పీజీ సీట్లకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ గ్రీన్ సిగ్నల్. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలో హైడ్రా పేరులో పేదల ఇండ్లు కూలుస్తుంటే ఎందుకు అడ్డుకోవడం లేదు? హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో హైడ్రా బాధితులతో కేటీఆర్ సమావేశం. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టాలి. హైదరాబాద్ నుండి కలెక్టర్లు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా నియామకమైన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర రెవెన్యూ అధికారులు, సంక్షేమ సంఘం నాయకులు. పాల్గొన్న నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు రమణ్ రెడ్డి. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని షేక్పేటలో అపార్ట్మెంట్ వాసులతో సమావేశం. కేటీఆర్తో కలిసి పాల్గొన్న బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. లేగదూడకు కన్నీటి వీడ్కోలు పలికిన ఆవులు. మనుషులు మానవత్వం మరుస్తున్న సమాజంలో అందరినీ చలింపజేసిన ఆవులు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సమక్షంలో జాగృతిలో చేరిన బీసీ నాయకులు. పెద్ద సంఖ్యలో హాజరై కవితకు మద్దతు తెలిపిన చెంగిచెర్ల ప్రాంత వాసులు. నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షం, తడిసి ముద్దైన రహదారులు. పలు ప్రాంతాల్లో తడిసి ముద్దైన ధాన్యం. ఆందోళనలో అన్నదాతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.